హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. మన పోస్ట్ 360లో కొన్ని నాకు అనుమానాస్పదంగా డౌట్ వచ్చినటువంటి ధర్మ సందేహాలను కూడా ఈ మధ్య కొన్నిటిని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. వాటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు అవాస్తవం, ప్రజల యొక్క మైండ్ సెట్ని ఎలా ఎన్కాష్ చేసుకుంటూ ఉన్నారు, లేదా నిజంగానే దాని ద్వారా ఎవరైతే కొన్ని మాలలు కానీ కొన్ని జాతకాలని వెంటపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, వారి తద్వారా వాళ్ళకి ఏమైనా లాభం చేకూరుతుందా లేదంటే నష్టం చేకూరుతుందా అని పదే పదే నేను ఆలోచిస్తూ ఉంటాను. ఆ క్రమంలోనే ఈ మధ్యకాలం వచ్చింది కరింగలి మాల. అసలు ఆ మాల ఏంటి, దానికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, ఎక్కడి నుంచో ఎవరెవరో తీసుకొచ్చి ఒక నల్ల తుమ్మ మొద్దు చెక్కని ద్వారా తయారు చేసినటువంటి వాటిని కొన్ని వేల రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. నిజంగానే ఈ మాలలో అంత విశిష్టత ఉందా? ఈ మాల ధరించిన వారికి అన్నీ మంచి జరుగుతాయా, లేదంటే ఇదంతా ఒక రకమైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీయా అనే విషయం ఇప్పుడు నన్ను రోజు ఆలోచింపజేస్తుంది. అదే విషయంపై మనతో నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. ఒకసారి గురువుగారిని అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. మహాదేవా అండి, నమస్తే. గురువుగారు, ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రొడక్షన్ విన్నారు. మీతో ఈ విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను క్లియర్గా. కరింగలి మాల అనేది ఈ మధ్యకాలంలో హీరోలు వేసుకుంటున్నారు, అందరూ వేసుకుంటున్నారు, మెడలో నల్ల పూసలు బాగుంటున్నాయి అనేసి ప్రమోట్ చేస్తూ వేలాది రూపాయలకి అమ్మేస్తూ ఉన్నారు. నిజంగానే అన్ని వేలు పెట్టుకోగలిగేటటువంటి మహత్తర శక్తి ఆ కరింగలి మాలలో నిక్షిప్తమై ఉందా? దీని వెనక వాస్తవం ఏంటి? ప్రజల్ని ఎలా ఆకట్టుకుంటుంది ఈ మాల యొక్క శక్తి? మీరు చెప్పాలి. దీనికి ఎటువంటి శక్తి లేదండి. కరుంగలి అనేటువంటిది శక్తి లేని మాల. వాస్తవానికి ఏంటి అని అంటే, ఈ కరుంగలి ఇందాక మీ నోట్లో నుంచి మీరు కూడా చెప్పారు, నల్ల మొద్దు అని, నల్ల తుమ్మ మొద్దు. అసలు వాస్తవానికి ఏంటి అని అంటే, మన ఇంట్లో కనీసం నల్ల తుమ్మ వట్టి తుమ్మ చెట్టు అయినా సరే ఇంట్లో పెట్టుకునేటి వారా పూర్వంలో? లేదు, పెట్టుకోరు. అది ఉంటే అరిష్టము అని, మంచిది కాదు అని, జీవితం మొత్తం ఒక ముళ్ళల దారిలాగా మనకు ఉంటుంది అని చెప్పి. ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది, ఉంటాయి, జంతువులు ఉండేవి, అన్నిటికీ ఇబ్బంది కలిగేది. అందుకోసం ఇంట్లో పెట్టేనిచ్చేవారు కాదు. అయితే పాతాళ శంభూపురంలో ఇది ప్రారంభమైంది. ఓకే. పాతాళ శంభూపురం, తమిళనాడులో పాతాళ శంభూపురంలో మాత్రమే ఇది ప్రారంభమైంది. అయితే ఎలా అక్కడ నల్ల తుమ్మ అనేటువంటిది విచ్చలవిడిగా తయారవుతూ ఉంటుంది. అంటే వృక్షాలు బాగా పెరుగుతూ ఉంటాయి. మన దగ్గర తుమ్మ చెట్లు ఎలా అయితే ఉంటాయో వాళ్ళ దగ్గర నల్ల తుమ్మ ఎక్కువగా ఉంటుంది తమిళనాడులో. ఓకే. ఆ చెట్టుని ఏం చేయని అర్థం కాక ఇట్లా మాలలు తయారు చేయడం మొదలుపెట్టి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దగ్గర పెట్టి దాన్ని అందరికీ వచ్చిన వాళ్ళకు మెల్లో వేస్తున్నారనే దాన్ని తీసుకొని వచ్చారు బయట ప్రపంచానికి. కానీ మొట్టమొదటిగా చెప్తున్నా అంటే, జనాలను మభ్యపెట్టేయడానికి ఇవి మాలలు తీసుకోవడానికి మొట్టమొదటిగా సహకరిస్తున్న వాళ్ళు సెలబ్రిటీస్. అవును, సెలబ్రిటీస్ వాళ్ళు సహకరించేసరికి, వాళ్ళు చూసేసరికి అది వేసుకున్నందుకే డెవలప్మెంట్ అయ్యారు అని చెప్పి చూపిస్తున్నారు. మొదలు మన రజనీ, మన వీరి పేరేంటి, ధనుష్ గారు తర్వాత కార్తికేయ గారు, కార్తిక్ సూర్య గారి తమ్ముడు, ఇలా ఒకరి తర్వాత ఒకరు. రీసెంట్గా మన వారాహి నవరాత్రిలో పవన్ కళ్యాణ్ గారు కూడా వేసుకున్నట్టుగా మనకు చూపించారు. ఓకే. అదే మాల అదే సెలబ్రిటీస్లో రీసెంట్గా రవితేజ గారు కూడా మెల్లో వేసుకున్నారు. ఓకే. వారు వేసుకున్న కొద్ది రోజులకే వారి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వాస్తవానికి మీరు కరుంగలి మాలలో ధరించిన వాళ్ళని కూడా అడగండి, పూర్వంలో వాళ్ళు మెడలో వేసుకునేది ఇప్పుడు మెడలో వేసుకోవట్లేదు. ఎందుకని గురుగారు? చాలామందికి ఏమని చెప్తున్నారంటే, ఇది మీరు మెడలో వేసుకుంటే మీకంటూ ఒక మైండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి కోపాలు తాపాలు రాకుండా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అంటున్నారు. ఏమంటే, ఒక మనిషికి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఏం చేయాలండి? కూర్చో, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసినా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. లేదా
నచ్చిన సినిమానో నచ్చిన పాటలో వినుకుంటూ కూర్చున్నా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదించిన పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. కేవలం ఒక మాల ద్వారా పీస్ ఆఫ్ మైండ్ ఎవరిస్తారండి? అంటే ఈ మాల వేసుకున్నందుకు మనకు ఎవరితో గొడవలు రావు, ఎవరితో కక్షలు పడవు, మనం ఏ పని చేసుకుంటూ పోతే ఆ పని విజయం అవుతుంది. అంటే ఇప్పటి వరకు వేసుకున్న వాళ్ళలో ఎవరండి విజయాన్ని సాధించింది? ఇంకా మీరు అన్నట్టు ధనుష్ గారు వీళ్ళందరూ పేర్లు చెప్తూ ఉన్నారు కదా. అంటే ఇది మాల వేసుకున్నాకనే ఆయన సెలబ్రిటీ అయ్యిందా, మాల వేసుకోక ముందుకే సెలబ్రిటీ అయ్యాడా? మాల వేసుకు ఎప్పటి నుంచో ఆయన సెలబ్రిటీ. ఎప్పటి నుంచో సెలబ్రిటీ అయిన వ్యక్తి అదొక్కసారి మాల వేసుకుంటే మళ్ళీ వాడు సెలబ్రిటీ ఎట్లా అయిపోతాడండి? మళ్ళీ ఇప్పుడు సెలబ్రిటీగా ఉన్నవాడే మరలా మళ్ళీ మాల వేసుకుంటే అది సెలబ్రిటీ కింద ఎందుకు అవుతాడు? లేనివాడు నిజంగా సెలబ్రిటీ. వేసుకునేవాడు అంటే సెలబ్రిటీ కానివాడు మెడలో వేసుకుని సెలబ్రిటీ అయ్యాడంటే దాన్ని నమ్మవచ్చు. ఏం వేసుకోక ముందుకే సెలబ్రిటీ అయ్యి తర్వాత అది వేసుకుంటే ఆయన మళ్ళీ సెలబ్రిటీ ఎలా అవుతాడండి? మరి ఎందుకు వేసుకుంటున్నారంటారు వీళ్ళంతా కరంగలి మాలని? కరంగలి మాల అంటే దాన్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు ఒక్కొక్కరు, దీన్నే వేసుకోండి దీన్నే వేసుకోండి అని. కొంతమంది ఇంకా తీసుకువచ్చి, మీరు నమ్ముతారో నమ్మరో, నేను మా నరసంపేటలో కూడా చెప్పాను, క్రితంలో వేరే దాంట్లో కూడా నా వీడియోస్ ఉన్నాయి చూడండి కావాలంటే. కరంగలి వేసుకోకండి అని గట్టిగా చెప్పేశాను నేను, క్రితంలోనే చెప్పాను నేను. దేనివల్ల అంటే మనకు తుమ్మ అనేటువంటిది హాని చేసేటువంటి వృక్షము. అది మెడలో ఉంటే మొదటి 6 మాసాలు నువ్వు అనుకున్నట్టుగా ఫ్రీగా ఉంటావు కావచ్చు, కానీ 6వ మాసం నుంచి మనకు ప్రారంభం అవుతుంది. డోలు భాజా భజంత్రిలో మనం వివాహంలో వాయిస్తూ ఉంటాం కదా, అలా అనేటువంటిగా మనల్ని వాయిస్తూనే ఉంటుంది. అది సక్రమంగా ఒక చోట కూర్చొని అది ఇంకా ముళ్ళల మీద మనకు నడక అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ముళ్ళల మీదనే నడుస్తున్నట్టుగా అసలు ఒక్క చోట స్థిమితంగా ఉంచేటువంటి మాల అయితే కాదు ఈ కరుంగలి అనేటువంటిది. ఈ కరుంగలి అంటున్నారు కదా గురుగారు, మీరు నల్లతుమ్మ అంటున్నారు, అది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కానీ ఆ నల్లతుమ్మని ఒక 100 సంవత్సరాలు ఏదో పూజ చేసో లేదంటే 100 సంవత్సరాలు దాటినటువంటి చెట్టుకి ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది, శక్తులు వస్తాయి. దాని ద్వారా తయారు చేయటం వల్ల ఆయుర్దాయం కూడా మనకు వస్తుంది. కాబట్టి అనేసి క్వాలిటీలు తీసుకొచ్చి ఇలా చూపించి అలా చూపించి మేకింగ్ చూపించి మెల్లో వేసుకున్నానని చూపించి ఇలా చాలా మంది చేస్తారు. ఓకే అండి, నల్ల తుమ్మను 100 సంవత్సరాలు దాటిన దానికి శక్తి వస్తుంది. సరే, మీరు అన్నట్టుగా ఒక మాట అడుగుతాను, ఒక 100 సంవత్సరాలు అది ఉన్నదా లేదా అని మనం దాని గురించి ఒక్క నిమిషం వద్దాం. దానికంటే ముందు మన ఇంటికి దర్వాజకు వాడే కర్ర ఏంటండి? టేకు వాడతాం మనం. ఎన్ని సంవత్సరాలు అవుతే టేక్ అవుతుందండి? అది ఒక 25-30 years, 60 years మినిమం. ఓకే. నువ్వు దాన్ని ద్వారంగా చేసుకున్నప్పుడు అది కూడా మరి 100 సంవత్సరాలు అయితే దానికి కూడా శక్తి వస్తుంది కదా. మరి దాన్ని ఎందుకు నువ్వు టేకు ద్వారానికి పెట్టుకొని ఇంట్లో ఎటువంటి రాకుండా చేసుకుంటున్నాం మనం? ఏ దుష్టశక్తి అయినా సరే ప్రవేశాలు కాకుండా ఇల్లు ద్వారం మంచిగా కనిపించేలాగా దాన్ని డిజైన్ చేసుకొని పెట్టుకుంటున్నామే. మరి అదేదో టేకు చెట్టునే శుభ్రంగా కొన్ని 100 సంవత్సరాలు పెంచుకొని తోటలు కూడా పెట్టుకున్న వాళ్ళు మరి దాన్ని ఎందుకంటే మాల తయారు చేయట్లేదు? గుమ్మానికి అయితే పనికి వస్తుంది కానీ మాలకైతే పని చేయదా అది? ఎందుకంటే టేకు మేళాలు లేవు నిజంగానే కదా. అదొకటి. రెండవది జిల్లేడు వృక్షము. 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన దానికి కూడా జిల్లేడే చెట్టుకి వేరు మొత్తం గణపతి రూపంలో వచ్చేస్తుంది. ఓకే. తెల్ల జిల్లేడు వృక్షానికి ఆ వేరే ఇన్ని సంవత్సరాలను ఉంటుంది. ఆ సంవత్సరాలకు గణపతి వృక్షంలో నుంచి మీరు వినే ఉంటారు, తెల్ల జిల్లేడు గణపతి అని చెప్పేసి వేరు సంపూర్ణంగా గణపతి రూపంలో వచ్చేస్తాడు అన్ని సంవత్సరాలు దాటిందైతే. అదే జిల్లేడు వృక్షాన్ని ఆ పుష్పాలు కూడా తెంపి మనం హనుమంతుల వారికి వేస్తూ ఉన్నాము, రాముల వారికి వేస్తున్నాము, శివుడికి వేస్తున్నాము. మరి దాని యొక్క కర్రలను కావచ్చు, ఆ వేర్లను కావచ్చు, గణపతి కూడా తయారవుతున్నటువంటి వాటి మాల తయారు చేశారా ఇప్పటి వరకు? లేదు. ధనపరంగా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యల పరంగా కొన్ని వేర్లు ఉన్నాయి. సహదేవుని వేరు, రోతాక్షణి వేరు, కుసుమాధిక వేరు, మోహితాధి వేరు, ఇలా కొన్ని వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్టు వేర్లు మనిషిని ఎంతో శక్తికరంగా మార్చేటువంటి యొక్క గొప్ప శక్తులు ఉండేటువంటి వేర్లు అవి. అంటే వ్యాపార పరంగా కానివ్వండి, దేని పరంగా అయినా సరే మనల్ని అంటూ ఒక అభివృద్ధికి తీసుకొని రావాల్సినటువంటి వేర్లు అవి.
మరి ఆ చెట్టు నుంచి ఒక్కరు కూడా మాలలు తయారు చేయలేదు. ఎక్కడో ఉన్న ఏదో రాష్ట్రంలో ఉన్న ఏదో నల్లతుమ్మ చెట్టుని వాళ్ళేదో మాలలు తయారు చేసుకొని తీసుకువచ్చి మన దగ్గర అమ్ముతూ ఉంటే కొనుక్కునే వాళ్ళకు మనకు బుద్ధి లేదు, అమ్మే వాళ్ళకు వాళ్ళకు బుద్ధి లేదు. కానీ చాలా కాస్ట్లీ గురుగారు. ఎంత అనుకుంటున్నారు? నాకు తెలిసి 3000 అలా కూడా అమ్ముతున్నారు. అవ్వా 450 అండి ఒక్కటి మాల. అక్కడ అమ్మేది 450. మన దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది 450ని కాస్త 550, ఎందుకంటే 100 రూపాయలు పెట్టుకున్నారు. ఇంకొంతమంది డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలని 1000 రూపాయలు చేశారు, ఇంకొంతమంది 1200 చేశారు, ఇంకొంతమంది 3000 చేశారు, ఇంకొంతమంది 10,000 చేశారండి. పొట్టగోడి కోసం గొడవచ్చలు. ఇప్పుడు మీరున్నారండి, మీరు నాస్తికులు కావచ్చు, లేకపోతే ఆస్తికులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు నా దగ్గరకు వచ్చారు, అరే బాబు ఇది బాగున్నది రా, ఇది మాల వేసుకోరా అంటే, మన ఫ్రెండ్స్ మామూలుగా, నేను ఒక గురువుగా కాదు, నేను మీకు ఒక ఫ్రెండ్ లాగా, అరే నేను ఈ మాల తెచ్చుకున్నారా, నాకు చాలా ఫలితం, అట్లున్నారా ఇట్లున్నారా అని చెప్పేసి అనేసరికి దానికి ఏం చేస్తున్నా మీరు కూడా, అరే అది నేను వెంటనే కొనుక్కోవాలి, నేను వెంటనే, అలా మోటివేషన్ చేస్తున్నారు జనాలను. ఇది కొనుక్కుంటే నీ భవిష్యత్తే మారిపోతుంది అని చెప్పేసి ఒక మోటివేషన్ చేస్తూ ఉన్నారు. ఆ మోటివేషన్ ద్వారా వాళ్ళు నిజంగా అది కొనుక్కొని అనవసరమైన డబ్బులు వృధా చేస్తున్నారు. దీంతో పాటు ఏమండి మ్యాగ్నెట్ దేనికి పని చేస్తుందండి? ఐరన్ ఆకర్షించడానికి. ఐరన్ని ఆకర్షించడానికి. అవును. మన శరీరానికి కావాల్సింది ఏంటండి? ఐరన్ కూడా అవసరమే కదా. మరి అదే మ్యాగ్నెట్ తీసుకువచ్చి మ్యాగ్నెట్ మాల కానీ బ్రాస్లెట్ కానివ్వండి మీరు వేసుకోండి, మీలో ఉండే బీపీ షుగర్ అన్నీ కంట్రోల్ అవుతుందంటే మధువ్యేహ వ్యాధిని తగ్గించడానికి, బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి అది ఒక్కటి వేసుకుంటే సరిపోద్దా? మరి మందులు ఎందుకండి, నాటు వైద్యాలు ఎందుకండి, వీటికి ఏమైనా ఉందా అసలు? తర్వాత ఇప్పుడు కొత్తగా న్యూమరాలజీ అని తీసుకొని వస్తున్నారు. ఏమండి డేట్ ఆఫ్ బర్త్తో బట్టి మనిషి జీవితము వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే కొంతమంది న్యూమరాలజీని పట్టుకొని ఫోన్ నెంబర్ల సహితంగా మార్చేస్తున్నారంటే ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అండి? నువ్వు కొన్ని 10-20 సంవత్సరాల నుంచి వాడుతున్న ఫోన్ ఉన్నదండి, మీరు ఎవరో న్యూమరాలజీ వచ్చినంట నీకు ఈ సంఖ్య పనిచేయట్లేదు, ఈ ఫోన్ తీసుకున్నప్పటి నుంచి నీకు ఇలా జరుగుతూ ఉన్నదని చెప్పేసి అనేసరిగా పాపం వాడు వెంటనే ఫోన్ నెంబర్ మార్చాడు, వాడు బండి నెంబర్ మార్చిండి, ఇంటి నెంబర్ కూడా మారుస్తాడు, వాడు అన్నీ మారుస్తారు. ఇంకా అలా అనుకుంటే నువ్వు పుట్టిన డేటే టైంగా తప్పు కాబట్టి వేరే టైంలో పుట్టు. కరెక్టేగా, వేరే టైంలో పుట్టండి. నువ్వు జీవించే ఉన్నావు కదా, వేరే టైంలో పుట్టుకొని రా. మరి నీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ నువ్వు చెప్పమనండి, ఆ డేట్లో పుట్టుకొని రా. అది కూడా చేస్తున్నారు గురుగారు. ఇప్పుడు ముహూర్తం చూసుకొని మాకు ఈ టైంకి ముహూర్తం పాప పుట్టారని నార్మల్ డెలివరీ అయ్యే వాటిని కూడా సిజేరియన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. లేదండి, మా దగ్గర నిషేధించారు. కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఇది నిషేధించారు. ఎందుకు అనంటే మీరు కావాలంటే క్రితంలో పేపర్లో కూడా చూడండి, అఫీషియల్ గా నిషేధించారు. అన్అఫీషియల్ గా డాక్టర్ రిక్వెస్ట్ చేసుకుని కాళ్ళు పట్టుకుని మరి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. లేదండి, అలా చేయించట్లేదు, వాస్తవానికి అయితే తగ్గించారు. ఎందుకంటే చెప్తున్న అయ్యగారులను కూడా జైల్లో వేస్తున్నారు మా దగ్గర. అవునా? ఓకే, జైల్లో వేస్తున్నారు. లేదు అట్లానేం లేదు. ఎందుకనంటే అసలు గర్భంలో నుంచి శిశువు ఎప్పుడైతే బయటకు వస్తుందో అదే అసలైన ముహూర్తం. లేదు సిజేరియన్ కంపల్సరీ చెయ్యాలనుకుంటే పోయి తీసుకొని చేయించవచ్చు, అది తప్పని. మెడికల్ గా మెడికల్ ప్రాబ్లం ఉంటే చేయించవచ్చు, దానికేం తప్పలేదు. కానీ సమయం, డేట్ ఇవన్నీ చూసుకొని చెప్పాలి అని అంటే అది అసలు అలా తీసుకున్నది కూడా పరిధిలోకి తీసుకోము జాతకానికి. ఓహో, ఓకే, ఆ విషయం కొద్దిగా గట్టిగా చెప్పాలి గురుగారు. నిజం, అది పరిధిలోకి తీసుకో. ఎందుకనంటే వాడు ఆల్రెడీ క్షోభాధికంలోనే బయటకు వచ్చాడు. క్షోభాధికంలో బయటకు వచ్చినప్పుడు అంటే కడుపుని చీల్చిందే కదా అది, ఆ దోషం ఆల్రెడీ వాడికి పడుతుంది. ఇంకా కొత్తగా దోషం వచ్చేది ఏమున్నది? అదొకటి. ఈ న్యూమరాలజీలో చేయబట్టి మనుషుల యొక్క పేర్లతో సహా, పుట్టినప్పుడు పేరు అయితే పుట్టినప్పటి నుంచి లేనిది వీడు ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆధార్ కార్డులో మాత్రం అదే పేరు ఉంటుంది, కానీ పిలిచేది మాత్రం ఇంకో పేరంట. ఇంకా ఆధార్ కార్డులో తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎందుకంట? వృధా ప్రయాస. కాకపోతే తల్లిదండ్రులు పెట్టిన దానికి వాల్యూ లేదు, ఎవడో పెట్టిన పేరుకి వీడు వాల్యూ ఇచ్చుకుంటాడు. అయినా ఇంకోటి గురుగారు, చాలా మన ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ తీసుకున్నట్లయితే చాలా దేవుళ్ళ పేర్లే ఉంటాయి. వాటిని కూడా వెనక ఆర్రలు తగిలించటము, డబల్ ఐలు రాయటము, అంటే దేవుడు పేరు మీద కూడా వీళ్ళు ఆక్షేపణ చేస్తూ ఉంటారు. నిజమే. ఎలా సాధ్యం ఇది? అంటే చెప్తున్నా కదండి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆఫీసు పెట్టుకున్నాను, నా ఆఫీసు నాకు మంచిగా కనిపిస్తే చాలే అనుకున్నాను. మీకు వచ్చేసరికి అది మీకు ఎలా కనిపించింది? చండాలంగా కనిపించింది. అంతే. అవునా? నేను మీ ఆఫీస్కి వచ్చాను, మీకు నచ్చినట్టే డిజైన్ చేశారు, కానీ నా కంటికి అదొక ఇంద్ర భవనం లాగా కనిపించింది. మ్మ్. అవునా? అంటే కొంతమంది ప్యాషన్
ప్యాషన్ కోసం పేర్లు, ప్యాషన్ కోసమే పేర్లు. ఇప్పుడు మామూలుగా నా కొడుకు పేరు అడగండి చెప్తా, ఏంటిది వాడి పేరు ఇంత పెద్దగా ఉంటుంది, పావన దశరథ రామ లక్ష్మీ గణపతి కృష్ణ శ్రీవర్ధన కార్తికేయ నందన శర్మ అని. మా అన్నయ్య కొడుకు పేరు వచ్చేసి షణ్ముఖ మెట్రామ శర్మ షార్ట్. అదే ఇప్పుడు మా అన్నయ్య గారికి కుమార్తె పుట్టింది, మా వదిన గారికి నాకు ఈ పేర్లు వద్దు నేను ఇంకో పేరు పెట్టుకుంటా అని ఈశాన్వి అని పెట్టుకున్నారు. బాగుంది. అంటే ఎవరి స్థితిగతులను బట్టి మనస్తత్వాలను బట్టి అవి అప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. అవునా, అంటే వీటిలలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమందిని మభ్య పెట్టడానికి న్యూమరాలజీ. అంటే న్యూమరాలజీ లేదు అసలు, ఎక్కడుందండి. పూర్వంలో సరే మీరు అంటున్నారు కదా, క్రితంలో మనం ఒక వీడియో తయారు చేసాం, మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు. అవును, అందులో ఒకరి గురించి మాట్లాడుకున్నాం, ఎవరి పంచపాండవుల గురించి మనం మాట్లాడుకున్నాం. పాండవులు దేనివల్ల అంటే అసలు బయటకు వచ్చేసింది ఎప్పుడు గురుగారు? పాచికల ద్వారా. పాచికలు ఎవరి పేరు మీద అయితే పడుతుందో, సంఖ్య ఎవరి పేరు మీద పడుతుందో వాళ్ళు కష్టాలు పడక తప్పదు. అసలు అది శాస్త్రం. పూర్వం ఏంటి అని అంటే మనకున్న శాస్త్రం ఏంటి, జాతకం, ముఖాదిక వర్చస్సు, గవ్వల శాస్త్రం, హస్తనాడి, ఇవి 4 మనకు ఉండేది. తర్వాత ఈ చిలక జోష్యం అనేది, ఆ జోష్యం అనేది, ఈ జోష్యం అనేది మధ్యలో పుట్టుకుంటూ వచ్చినాయే కానీ క్రితంలో ఉండేటువంటివి లేవు. ఈ గవ్వల శాస్త్రం ఏంటి, నవగ్రహాలను సూచించు వేసేటువంటిది గవ్వల శాస్త్రం. ఇదే మన జీ తెలుగు వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టేది ఇదివరకు, పాచికల ప్రోగ్రాం. వాడి దగ్గర పాపం ఎంతమంది చూసుకున్నారో వాళ్ళందరూ అస్తవ్యస్తంలో కూడా ఉన్నారు. అయ్యో, ఎవరో తెలుసా అతను? చెప్పండి. దేవిశ్రీ గురూజీ అని వచ్చేది. అవును, ఒకతను ఉంటారు మొత్తం తెల్లగా వైట్ అండ్ వైట్ వేసుకొని. ఆయన పూర్వంలో తమిళనాడులో ఉండేది, చెప్పుల పెడత చేసి పంపించేశారు, చెప్పుల పెడత పూజ చేసి కొట్టారు ఆయన్ని. అతని వీడియోలు కూడా చాలా రికార్డ్ అయ్యాయి, దించేశారు. తర్వాత కర్ణాటకలో, బెంగళూరులో బీభత్సంగా కొట్టారు. అక్కడ కూడా అక్కడ వెలివేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అతన్ని జీ తెలుగు అతను ఆరాధించాడు. అంటే తీసుకువచ్చి ఒక 3 నెలల పాటు చేశాడు. తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకుపోయారు. అప్పుడు 3 నెలలు ఆగిపోయింది. కావాలంటే అప్పటి వీడియోస్ ఏదంటే చూపించుకోండి. 3 నెలలు చేసిన వాడు సడన్గా ఆగిపోయింది, అరెస్ట్ చేశారు. అప్పటికప్పుడు మళ్ళీ పోయి కొన్ని డబ్బులు కట్టేసి అతనికి కేసులు అవి ఇవి ఏం లేకుండా కొట్టేయించి తీసుకొని వచ్చేసి వచ్చిన వీడియోస్ అన్ని డిలీట్ చేయించారు. ఇది నాకు తెలుసు, వీడియోస్ డిలీట్ చేయించారు. అంటే ఒక ధర్మాన్ని నడిపించాలనుకున్న వ్యక్తివి నువ్వే అధర్మాన్ని తీసుకువచ్చి ముందు పెట్టినప్పుడు ఏం చేస్తామండి? అంటే మన శాస్త్రము కానీ మన విధానం కానీ ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. నువ్వు అధర్మాన్ని ప్రేరేపిస్తే అది ఎప్పుడో ఒకప్పుడు నిన్నే తొక్కేస్తుంది అనేటువంటిది మనకు ఇప్పుడు కూడా చేస్తున్నారు జీ తెలుగులో. నాకు తెలియదండి. అంటే నేను క్రితంలో నా చిన్న వయసులో, అప్పుడు నాకు 21, 22 ఆ వయసులో ఉంటాను, 2011, 12 మూమెంట్లో. ఒక్కసారి అనుకోకుండా నేను మామూలుగా దేవాలయంలో ఉండేటివన్నీ ఉదయం పూట, అసలు ఆ ప్రోగ్రామ్ నేను చూసేటివన్నీ కాదు, నాకు బాగా అలసట ఉండేసేసి నేను వేరే అర్చకుని ఆ దేవాలయంలో ఉండి ఇంట్లో పెట్టేసరికి ప్రొద్దున్నే టీవీ సౌండ్ మోగుతున్నది మా ఇంట్లో. ఏంటమ్మా ఏంటంటే ఎవరో బాగా చెప్తున్నారా చూస్తున్నా అని చెప్పేసేసని వాడి ప్రోగ్రాం పెట్టేసింది. అలానే చూస్తూ ఉంటే వాడు పాచికలు వేసింది చూసి, అమ్మ వాడిని నమ్ముకుంటే మన జీవితం బొగ్గుపాలు అయిపోద్ది, ఫస్ట్ తీసేయి అని చెప్పిన. మన జీవితం బొగ్గుపాలు అవుతుంది, నువ్వు ఫస్ట్ తీసేయి అని చెప్పిన. మా అమ్మ నా మాట వినిపించుకోలేదు. 3 నెలల తర్వాత ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో అనేది తర్వాత నేను ఆరాధీయడం మొదలుపెట్టా వాడి విషయంలో. మా అమ్మ అంతకన్నా చూసేది ఎందుకు మానేసింది అని ఆరాధిస్తే అరెస్టు చేశారు అనే విషయం బయటకు వచ్చింది. అప్పటి వరకు నాకు తెలియదు వాడిని అరెస్ట్ చేశారనే విషయం, ఎందుకంటే నేను టీవీ చూసేవాని కాదు కాబట్టి, ఎక్కువగా టీవీ చూసేవాని అసలుకే కాదు. అంటే ఈ జనాలను మభ్యపెట్టేయడానికి మొదలు ఇలాంటి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కానీ గొప్పవారు ఎవరయ్యా అంటే ధర్మాన్ని ఎప్పటికప్పుడు మనకు క్షుణ్ణంగా చెబుతూ ఉండేటువంటి వారు సామవేద షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. అత్యంత అద్భుతంగా వారి ప్రవచనాలు కానివ్వండి, వారు చెప్పే విధానం కావని అద్భుతమైనది. తర్వాత చాగండి కోటేశ్వరరావు గారు అత్యంత అద్భుతంగా వారు చెప్పేది వినండి, ఈ విధంలో చెప్పేది వినేసేసి నిజంగా ఇది వీడొక విషయం అయితే వీడి తర్వాత ఇంకోటి వచ్చాడు. వాడేప్పుడు నాతో పాటు వేద పాఠశాలలో నా సబ్ జూనియర్ అయినటువంటి వ్యక్తి. వాడి పేరు మీకు వెల్ నోటెడ్ అనుకుంటాను, చెప్పండి. సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ.
ఐడియా ఉన్నాడా మీకు? ఐడియా ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు ఏమైందండి వాడి పరిస్థితి? వాడు ఎంత అధర్మాన్ని తీసుకువచ్చాడో అంత లోపలికి వెళ్ళిపోయాడు వాడు. ఏమైపోయారు ఇప్పుడు? చేయట్లేదు ఆయన? మీకు తెలియదా అండి మీడియాలో ఉంటున్నవారు? మీకు తెలుసా తెలియదా? వాడు తెలీదు, ఏమైందో తెలీదు. ఆయన పేరు వింటమే. ఆయన మీరు అన్నట్టుగా నేను కూడా చాలా సినిమాలు తప్పించి ఈ ప్రోగ్రామ్స్ అవి ఏమి చూడను కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు. మీరు అన్నట్టుగా ఈయనున్నారు కదా ఇందాక, సన్నిధానం కదా ముందు మాట్లాడుకున్నాం, ఓంకార్ గారు. ఆయన ఏంటంటే ఆయన దగ్గరికి నేను వెళ్ళా. ఓకే. మా ఆఫీస్లో HMTVలో ఉన్నప్పుడు కెమెరా హెచ్ఓడి, నేను ప్రోగ్రామింగ్ హెచ్ఓడి ఉన్నప్పుడు మురళీధరాన్ని తీసుకెళ్ళారు అనమాట. తీసుకెళ్ళగానే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. నన్ను లాగారు. చేయనండి, నేను మనుషులకు నమస్కరించను నేను అని చెప్పా. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్యారెట్, ఒక కుక్క పిల్ల అవి ఉన్నాయి. ప్యారెట్ పేరు రామ ఏదో పిలుస్తూ ఉన్నారు, ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అలా గడిపిన తర్వాత ఎవరయ్యా అంటే నా సోదర సమానురాలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు అతని దగ్గర, ప్రియా అని. అన్నయ్య ఇక్కడ చేస్తున్నాను అంటే మంచిదమ్మా అని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఆ విధంగా ఆయన నాకు తెలుసు. కానీ మీరు సన్నిధానం గారు అయితే అసలు నాకు తెలియదు, ఎప్పుడు వర్క్ చేయలేదు, పేరు వెంటనే సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ. ఇప్పుడు వాడు తీయని కూడా తీయట్లేదు. అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే వాడి దగ్గర అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వాడి దగ్గరికి వెళ్ళారు. ఇటు ఓంకార్ దగ్గరికి, వాడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నువ్వు రేపే చచ్చిపోతున్నావు ఈ పూజ చేయకపోతే అన్నట్టుగా సన్నిధానం గారు చెప్పేవాడు. ఈయననేమో కొంచెం వ్యామోహధికంతో వాళ్ళ దగ్గర ధనంగా అన్ని రకాలుగా ఓంకారం తీసుకునేటువంటి వాడు, వ్యామోహించి. అంటే జనాలు కూడా ఎలా తయారవుతున్నారంటే అండి, నమ్మకం ఉండాలి, ఉండొద్దు అని నేను చెప్పట్లా, కానీ విపరీతమైనటువంటి మూఢనమ్మకంతో బ్రతకవద్దు. ఇంకొక అతను కూడా ఉన్నారండి, రంగురంగుల బట్టలు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆయన వేణుస్వామి గారు అంటారు. వాడు అసలు స్వామి ఎందుకు అవుతాడండి? ఆయన పేరు వేణుస్వామి. వాడు ఎవడండి అసలు? వాడికి తాంత్రిక విద్య రాదు. వాడేమన్నంటే పంచమకారాలు అంటాడు. అసలు ఆ పంచమకారాలు అంటే ఏంటో కూడా వాడికి తెలియదు. వాడెక్కడ స్వామి అండి? అసలు మీకు తెలిసి పంచమకారాలు అంటే ఏంటండి? నాకు తెలియదు. అంటే మామూలుగా మీకు తెలిసినంత వరకు, మీకు తెలియకపోయినా ఏంటిది అనేది కొద్దిగా అవగాహన అయితే ఉంటది కదా. అదేంటిది? నాకు తెలిసి మగువ, మందు, మాంసము, మత్స్య, మైథునం అని చెప్తున్నాడు. మగువ ఉండగా మైథునం ఎట్లా వస్తుంది? మైథునం అంటే అదొక భూత పదం అండి. ఓకే, భూత పదం కాదులేండి, ఎడ్యుకేషన్ అది కూడా. మైథునం అంటే సంభోగం. మగువకు సంభోగం ఏముందండి తేడా? ఏం లేదు, ఏమీ లేదు. సరే, మాంసము అన్నాడు, మత్స్య అన్నాడు. మత్స్యకు మాంసకు తేడా ఏంటి అంటే? అవును, మత్స్యం అంటే చేపలు, ఫిష్ అన్న మాంసమే కదా, మాంసాహారం కిందకే కదా వచ్చేది. అవును, మరి మత్స్య మాంసం ఎందుకు వచ్చిందంటే వాడికి? అసలు పంచమకారాలు అంటే ఏంటో తెలవని వాడు స్వామి ఎట్లా అయ్యాడండి వాడు? అంటే గురుగారు మీరు అంటున్నది బాగానే ఉంది, ఆయన జలపుష్పంలో అని భావించారేమో. ఏమన్నారు మరి అలా అంటే? జల పుష్పాలు అనుకుంటే కమల పుష్పాలు కానివ్వండి, తర్వాత అదేంటిది ఇంకో పుష్పం పేరు నోట్లో వస్తుంది కానీ బయటికి రావట్లేదు. జలంలో పూసే పుష్పాలు అంటారు, కానీ జలంలో నివసించే వాటిని కూడా పుష్పాలంటే ఏం చెప్తామండి? ఇప్పుడు ఆయనకి పంచమకారాలు అంటే తెలియకుండానే ఏమండి అంటే నాకు తెలిసినంత వరకు వాడి విషయంలో చెప్తున్నాను, వేణుస్వామి విషయంలో. ఇప్పుడు మీరున్నారు, నాకు బాగా పరిచయం అయ్యారు. మీకు కొంతమంది సెలబ్రిటీస్ తెలుసు, వాళ్ళ ఇంట్లో ఇది జరగబోతున్నది ఎట్లా అని చెప్పేసి నేను మీకు చెప్పిన. మీరు తెలుసుకొని ఆ విషయం నాకు చెప్పారు. నేనేం చేసిన, రేపు ఇట్లా మీడియాలో కూర్చున్నా, రేపు మీకు ఇది జరగబోతున్నది పెట్టేసి. ఓహో, పబ్బులకి వెళ్ళేది అందుకా? పబ్బుల్లో ఇటువంటి పంచాయతీలు జరుగుతాయి గురుగారు. నిజమే, మందు సెలబ్రిటీస్ విషయాల్లో మొత్తం బయటకు వచ్చేది ఈ పబ్బుళ్ళల్లోనే. వాడు తాగింది ఎవరైతే దగ్గర ఉన్నాడో వాడు గూస పెడతాడు, తాగిడతా ఏం జరుగుతున్నది అంటే ఇది జరుగుతుంది, ఎవరికి చెప్పొద్దు మన మాట అని అంతే వదిలేస్తారు. వాడు ఫేదో. సరే, మీకు ఇంకో విషయం చెప్తా. ఆంధ్రాలో ఎవరు గెలుస్తాడని రిపోర్ట్ ఇచ్చిండు ఆయన. అవును, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. మరి ఏమైందండి? స్వామీజీ కదా పాపం, పంచమకారాలు ఆచరిస్తున్నటువంటి స్వామీజీ. ఏమైందండి? పంచమకారాలు ఇంకోటి గురుగారు, మాంసం తింటాను నేను ఒక పూజలో అంటారు, అది కరెక్టేనా?
ఏమండి తంత్ర విషయంలో మాంసాహారం భుజించాలి అని అయితే లేదండి, మద్యపానం స్వీకరించాలి అని లేదు, హవన కృతంలో మాంసం వెయ్యాలని కూడా లేదు, మాంసాన్ని విగ్రహాధికంలో నివేదన పెట్టాలి అని చెప్పేసి చూపించింది. కానీ అదే మాంసాన్ని తీసుకువచ్చి నీవు హవనంలో వేసి మద్యపానంతో హవనం చెయ్యమని అయితే ఉంది, కానీ మాంసము మద్యంలో కలపాలి అనేది అయితే లేదండి. హోమంలో మాంసం ఎందుకనంటే క్రితంలో మీరు రామాయణం ఇవన్నీ వినే ఉంటారు, అందులో మీరు వినే ఉంటారు, పూర్వము ఋషువులందరూ కూడా కలిసి హవనాలు ఆచరిస్తూ ఉంటే పైన ఆచ్ఛాదం లేకుండా ఉండేసరికి రాక్షసులు వచ్చి రక్తంతో పోసేసి ఆ హోమాన్ని ఆపేశారనేది మనందరం చెవులారా విన్నాము. మాంసాలు అవి అవును. మంచి దాన్ని చేసేటువంటి హవనంలో ఎప్పుడైతే మాంసం పడ్డదో నీ జీవితం కూడా కాలిపోతుంది అనేటువంటిది విధానం. అది అందుకోసమే ఆచ్ఛాదనం లేకుండా హోమం చేయకూడదు అనేది అప్పట్లో శాస్త్రం ఉండేది. ఆ ఆచ్ఛాదనలో ఉన్న మాంసముద్దలో పడేటువంటివి హోమాన్ని ఆపేయడానికి. నీవెప్పుడైతే హవనంలో మాంసం వేసినవా వాళ్ళ జీవితం బొగ్గుపాలి. ఇప్పుడు వేణుగాంత్ దగ్గరికి పోయిన వాళ్ళలో ఎవడైనా బాగుపడ్డ వాళ్ళని చూపియండి, ఒక్కరిని చూపించండి. అంతే. మన కామాఖ్య అని చెప్పేసి అని వెళ్ళాడు, పిచ్చ కొట్టుడు కొట్టి పంపించారు. అక్కడ వేణుని పిచ్చ కొట్టుడు కొట్టేసి పంపించేశారు, తెలుసు తరిమేశారు. ఎందుకోసం అంటే వాడు చేసేది నిజం కాదు. అది కామాఖ్య వాళ్ళు మనకు క్లియర్గా చూపించారు ప్రత్యక్షంగా. అది ఎంతోమంది వీడియోలో వైరల్ కూడా అయింది. అవును, వీడియోస్లో, మీడియాస్లో. అవును, నేల మీద పడుకొని కూడా ఏదో ఆసనం వేసి ఏమండి స్విమ్మింగ్ చేసే ప్రతి ఒక్కడు నీళ్ళలో పడుకుంటాడు. దాంట్లో ఏముందండి వింత? అదే 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 దాంట్లో ఆసనం అని చెప్పేసి మా నాన్నగారిని పిలవండి, మంచిగా ఇట్లా చక్లముట్లం పెట్టుకొని కూర్చొని ఇట్లా పడుకుంటాడు నీళ్ళల్లో, చక్లముట్లం పెట్టుకొని. మా బాబాయ్ గారు అయితే మంచిగా ఇంకా నిద్రపోతూనే ఉంటారు దాంట్లో. దాన్ని శవాసనం అంటారు. నీళ్ళలో వేసే శవాసనం వేసిన ప్రతి ఒక్కరూ సన్యాసులు అయిపోతారా? ఆయనే ఆసనం ఎట్లా వేయాలి? పడుకొని కాదండి, నీళ్ళ మీద కూర్చోమని చెప్పండి. కూర్చుంటాడా నీళ్ళలో? కూర్చుంటారు. ఆయన మునగకుండా లోపల కూర్చుంటాడు. వెళ్ళి లోపల కాదండి, నీళ్ళ మీద తేలి కూర్చోమని. అది నేను అదే అంటున్నాను సార్. అది ప్రయత్నిస్తే లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. లోపలికి వెళ్ళి ఎంతసేపు కూర్చుంటాడు? ఇది పడుకుంటే శ్వాస అక్కడ మద్యం స్వీకరించే వాడికి నీళ్ళలో కనీసం 1 నిమిషం కూర్చోమనండి వాడిని. 1 నిమిషం కాదు కదా, 50 సెకండ్ల లోపే వాడు బయటకు వచ్చేస్తాడు. తంత్ర సాధనాల్లో వాడి యొక్క శ్వాస నిఘాడిగంలో ఉండాలి. ఖచ్చితంగా ప్రాణ వ్యవాధికాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణవ్యాయువ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వచ్ఛతరంగా ఆచరించిన వాడు తంత్ర విషయంలో మాట్లాడవచ్చు. కనీసం పంచమకారాలకు అర్థం తెలవని వాడు నేను తాంత్రికుణ్ణి, నేను తంత్ర పూజలు చేస్తా అంటున్నాడు. పంచమకారాలంటే మీకు క్లుప్తంగా చెప్తా వినండి. మద్యం, మాంసం, ముద్ర, 3వది ముద్ర, మైథునం, మధమాత్సర్యాలు. అయ్యో పాప, 2 తెలియదు సార్. 2 పైకి కిందకి మార్చాడు, మత్స్య కింద. ఎందుకనంటే చూడండి, మీరు మామూలుగా చూసే ఉంటారు, అయ్యప్ప పూజలైనా పడి పూజల్లో అయినా కొన్ని సందర్భాల్లో పూజలైనా ముద్రా తత్వలో చూపిస్తూ ఉంటారు. మనం ముద్ర లేని తంత్రం పని చెయ్యదు. వాడికి ముద్ర వేయడమే రాదు వాడికి అసలు. వాడేం తాంత్రికుడు అయ్యాడు అక్కడ? అవునాగా. అందుకోసమే ఈ విధవలందరూ కలిసి ఇలాంటి ఎన్ని తీసుకొని వచ్చేసరికి ఆ కరుంగలి మాల ఉద్భవిస్తున్నది, ఈ మ్యాగ్నెటిక్ మాలలు ఉద్భవిస్తున్నాయి, తర్వాత ఈ న్యూమరాలజీ వాళ్ళు ఇంకా విచిత్రంగా ఇంకేవో మాలలు అమ్ముతూ ఉంటారు. మీకు జనాలు నాకు చండాలంగా కామెంట్స్ పెట్టినా నాకేం ప్రాబ్లం లేదండి. ఒక్క విషయం చెప్తున్నా, ఏమని అనంటే భగవంతుని మీద నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకంతో కాదు. ఒకటి. రెండవది ఏంటి, జాతకరీత్యా నిజంగా మీకు దోషాలు ఉంటే అసలైన వాడిని వెళ్ళి కలవండి. ఈ విధవల వల్ల అసలైన వాడు పైకి అయితే రావట్లేదండి. మాయ మాటలు చెప్పడం రాదు కదా, భయపెడతాం రాదు కదా, భయపెట్టడం రాదు, మాయ మాటలు చెప్పడం రాదు. అంటే దీనికి ఒక సామెత ఉందండి, ఏంటో తెలుసా? ఇంటి పప్పు సామెత విన్నారా ఇది మీరు? ఇంటి పప్పు పనిచేయదు కానీ బయట ఉండే బిర్యానీ కావాలండి. ఈ పెరట్లో మొక్క వైద్యానికి పనిచేయదులే కానీ. ఓకే ఓకే, అలా చెప్తా ఉంటారు. మళ్ళీ ఇది యోని పూజలు అది ఇది అంటారు, ఏంటి గురుగారు? ఉన్నదండి యోని పూజ ఉన్నది. ఓకే. ఎందుకు అనంటే
ఆ దక్షయజ్ఞం గావించేటప్పుడు సతీదేవి సంహరించుకున్నది తనంతట తాను. ఉమ్, తన శరీరంలో ఉండేటువంటి యోని ఏదైతే ఉందో అది వచ్చి మన భూమి మీదనే పడ్డది. ఉహు, అది కామాఖ్యలోనే పడ్డది. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఉమ్, 6 మాసాలకు ఒక్కసారి అమ్మవారికి రజస్వలి అవుతూ ఉంటుంది. ఉమ్. అక్కడి నుంచి ఎంత తరిమేసింది ఈయన్ని? అక్కడి నుంచే ఈయన పూజలు చేసే వ్యక్తినే తరిమేశారు. తరిమేశారు. అంటే వారికి తెలుసు తెలుసు. అక్కడ ఉన్నటువంటి మనకలా అదొక్కటేంటండి, మొత్తం 3 దేవాలయాలు ఉన్నాయి అట్లా అమ్మవారికి నిజంగా ప్రత్యక్షంగా మెన్షన్స్ వచ్చే దేవాలయాలు మనకు భారతదేశంలో మొత్తం 3 ఉన్నాయి. ఉమ్, ఒకటి కామాఖ్య, ఉమ్, రెండవది కేరళలో చెంగనూరు, ఉమ్, మూడోది రాజస్థానిలో మానసాదేవి ఆలయం. ఉమ్, ఈ 3 చోట్లలో విగ్రహానికి ఇప్పటికీ రజస్వలి అవుతూనే ఉంటుంది. ఉమ్. ఈ కామాఖ్యలో అయితే అమ్మవారికి రజస్వలి అయ్యేటప్పుడు పక్కనుండే నది కూడా ఎరుపు రంగుగా మారిపోతుంది. ఉమ్, భాగీరథి కూడా పరిపూర్ణంగా ఎర్రదనంతో కనిపిస్తూ ఉంటుంది మనకు. ఉమ్, అసలు అది అద్భుతం యోని పూజ. కాకపోతే అసలు పూర్వం చేసే యోని పూజ వేరు, ఇప్పుడు జరుగుతున్న యోని పూజలు వేరు. ఉమ్, ఆ పూర్వంలో జరిగేది ఎప్పుడు యోని పూజ అంటే కేవలము మంత్ర సాధన చేసేవాడు మాత్రమే యోని పూజలు ఆచరించేవాడు. ఉమ్. ఎప్పుడు క్షమించండి ఇలా అంటున్నందుకు, సుఖాన్ని అనుభవించడానికి యోని పూజ చేస్తున్నారు పాపం తెలియక ట్రాప్లో పడుతున్నారు చాలామంది. గురువుగారు, ఇప్పుడు ప్రజల్ని, ఇప్పుడు మీరు వేదాలు చదువుకున్న, దేవుణ్ణి పూజించిన, 10 మందికి వెళ్ళి మంచి మాటలు చెప్పినా మంచి కోరే చేస్తూ ఉంటారు. అవునండి. ఎవరైనా కూడా నిజంగా దేవుణ్ణి నమ్మిన వారు ప్రత్యేకంగా వేరే వారికి అపకారం చేయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. వారి దగ్గర నుంచి ఏమన్నా అసత్యంగా లాక్కోవటానికి కానీ ప్రలోభ పెట్టి అబద్ధాలు చెప్పి తీసుకోవటానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అవును. అటువంటి వారు చాలామంది ఉంటారని ఇప్పుడు మీరే నాకు చెప్పారు. అవును. వారందరూ వారి జీవితాన్ని ఉన్న దాంట్లో హ్యాపీగా గడుపుతూ ఉన్నారు. ఎవరైతే వీరిని ఆ కరుంగలి మాల్ అనేసి, మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్స్ అనేసి ఇలా మభ్యపెట్టి మీకు ఆ పూజ చేస్తాం, ఈ పూజ చేస్తాం అని చేసి అబద్ధాలు చెప్పేసి భయపెట్టి, ముఖ్యంగా మీకు ఇది జరిగింది కంపల్సరీ ఇలా చేస్తారు కదా, వీళ్ళకి దేవుడు అంటే భయం లేదా? లేదంటే ఎలాగైనా ఒక దొంగలాగా వాళ్ళ జీవితాన్ని ఆశ్రయించి ధనార్జన పొందాలనా? అంటే ఒకటి చెప్తున్నా వినండి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాడి క్రితం జన్మలో ఎన్నో పుణ్యాలు చేసున్నాడు. వాడు ఇప్పుడు పాపాలు చెయ్యాలి. ఈ జన్మలో వాడు పుణ్యం చేసుకున్నా మంచిదే, కానీ ఈ జన్మ యొక్క ఫలితం వాడు వచ్చే జన్మలో అనుభవించక తప్పదు. ఒక్కొక్కసారి ఏంటి అని అంటే వీటిలలో మనకు కొన్ని చూపిస్తుంది ఇదే జన్మలో. ఏంటి, కొంతమంది ఎన్నో పాపాలు చేస్తుంటే పెరిగిన పిల్లవాడు మరణించడాలు కానివచ్చు, లేకపోతే వాడికి పక్షవాతమే రావచ్చు, లేకపోతే కాళ్ళు చేతులు పడిపోయి, ఇలాంటి ఒక్కొక్కసారి కలియుగంలోనే మనకు చూపిస్తాయండి. వాడప్పుడు ఎంత సంపాదించుకున్న వాడికి లాభం ఏంటండి? ఏమైనా లాభం ఉందంటారా? ఎంతో కష్టపడ్డాడు, ఎంతో అది ఇది చేశాడు, గుండెపోటుతో మరణించాడు. ఏమండి, ఈ డబ్బు అనేది కూడా ఎలా ఉంటుంది అని అంటే వాస్తవానికి మనుషుల్ని ఆరోగ్యాలను పిండేసి వాడికంటూ సుఖమైన నిద్ర లేకుండా చేసేదే ఈ డబ్బు అండి. ఎందుకనంటే ఒక మాట చెప్తా, బాగా ధనవంతుడు ప్రశాంతంగా ఉన్న రోజు ఒక్కటి చూపియండి, పిల్లలతో కలిసి తిరిగింది ఒకటి చూపియండి, ఫ్యామిలీకి కరెక్ట్గా టైం స్పెండ్ చేసిన వాడిని చూపియండి. వీటిలలో ఏంటి అని అంటే డబ్బులు సంపాదించండి, ఎక్కడి వరకు? కేవలము మనము మన పిల్లలు సరిపడే అంత ఉండాలి. మితిమీరిన డబ్బు ఉంటే రోగాల కుప్ప పెంచుకోవడం తప్ప ఇంకేమన్నా ఉంటుందా అక్కడ అనేది నా సిద్ధాంతం అయితే అదే అండి. మొత్తానికి ఎంతోమంది కరింగలిమాల కొందామని ఆలోచిస్తున్నారు. ఇంకా చాలామంది, నాకు తెలిసి మన స్టూడియోకి ఎవరో ఆఫర్ చేశారు, మేము వస్తాము, మీ టీం అందరికీ కరింగలిమాలలు ఇస్తాము, మా ప్రోగ్రామ్ చేయండి అని ఆఫర్ ఉంది మాకు. నేను మా యాంకర్లకి చెప్పాను, ఆగండి హోల్డ్ చేయండి, అది అసలు ఎప్పటి నుంచో రుద్రాక్ష అనేది పవిత్రంగా మెళ్ళ, దానికి ఉన్నటువంటి శక్తి ఋషుల దగ్గర నుంచి అందరికీ తెలుసు.
కొత్తగా నల్లతుమ్మ తీసుకొచ్చి నలుపు అంటేనే బేసికల్‌గా అలౌ చేయరమ్మా. అది అవును. తుంబ పైగా ఆలోచించండి. కొంచెం హోల్డ్ చేయండి. మనకు వాళ్ళు ఏమిచ్చినా పక్కన పెట్టేసేయండి. బట్ వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాతనే నేను ఇద్దరు ముగ్గురిని అడిగిన తర్వాత మిమ్మల్ని కూడా అడిగానన్నమాట. ఏంటి గురుగారు అంటే, మీరు అప్పుడు తమిళనాడు స్టోరీ చెప్పారు. అక్కడ బాగా పండుతది తుమ్మ అనేసి. ఆహా! అవునా! అంటే మధ్యలో చాలామంది ఒక రైట్ వింగ్ వాదులని ఇక యూట్యూబ్‌లో చాలామంది ఉంటారు. ఓకే. వారిపైన నాకు పర్సనల్‌గా ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఈ కరింగలమాలని పెద్ద బిజినెస్‌గా మార్చడానికి ఫ్యాక్టరీలు పెట్టి తయారు చేస్తూ ఉన్నారన్నమాట. అవును. నాకది చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఒక్కోదాన్ని 1200, 1500, 2000 మంచిది ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మొక్క యొక్క ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళు దాని రేటు పెంచుకుంటూ పోతూ పవిత్రత మీకు కొన్ని అని చెప్తూ ఉన్నారు. నేను కొన్ని షాపులకెళ్తే బట్టల షాపులకి 6,00,000, 10,00,000, 20,00,000 శారీలు ఉంటాయి గురుగారు. అవును. అవును. వాళ్ళని నేను అడిగినప్పుడు వాడు చెప్పేదేంటంటే, "అయ్యా! దీన్ని ఒక వ్యక్తి సాంప్రదాయబద్ధంగా ఉదయాన్నే లేసి, స్నానం చేసి, మడిగట్టుకు వెళ్ళి బంగారముతో తయారు చేశాడు. పట్టు పురుగుల్ని పెంచుతాడు. అతనే రోజు వెళ్ళి ఆ పట్టు ఉడికి ఆయనే నేస్తాడు. కాబట్టి దీనికి పవిత్రత వస్తదని" ఆళ్ళెలా చెప్పారో, నాకు ఈయన చెప్పింది కూడా అలాగే అనిపించింది. ఏజ్ పెరిగే కొద్దికి మొక్కకు పవిత్రత వస్తది. దాని ద్వారా కలింగల కాస్ట్ పెరిగిపోతుందని. హ్మ్. అదైతే అసలు అసత్యమండి. హ్మ్. ఎందుకు అంటే ఒక మాట హ్మ్. ఇప్పుడు అదే మనం ఇంట్లో దర్వాజాకి పెట్టుకునేది ఇంకొన్ని రోజులు ఎక్కువగా ఉంటే దర్వాజా కాస్ట్ పెడితే కొంటాడా? హ్మ్. కదా! కొంటాడా అండి? ఎట్లాగుంటారండి? అంటే టేకుకో లెక్క, నీకు దీనికొక లెక్కనా? అది నిన్ను రక్షించేది టేకు, ఇల్లుని రక్షించేది. లోపలుండేది బయటికి కనిపించకుండా కాపాడే అంత ఒక హ్మ్. శక్తి ఉండేది టేకుకి. దాన్ని పక్కన పెట్టి ఒక్క మాల 3000 అండి. ఏంటండి అది? పేదలు వాళ్ళ ఆశల్ని ఒక వారికున్నటువంటి దెబ్బ మీద తీసుకొని, వాళ్ళ ఆశల్ని తీసుకొని, ఎట్లైనా సరే జనాలను మభ్యపెట్టించి, ఈ మాలలు అమ్మేసి, మనకంటూ ఒక బిజినెస్ జరగాలి. కేవలం ఎందుకనంటే మనకు పూర్వంలో ఒక సామెత ఉండేదండి. పొట్టకోటి కోసం కోటి విద్యలు. హ్మ్. ఏంటి? పొట్టకోటి కోసం కోటి విద్యలు. ఆ కోటి విద్యలో ఇప్పుడు కొత్తగా ప్రారంభమైందే హ్మ్. ఈ యొక్క కరుంగలి మాల. అదసలు వెయ్యకండి. దయచేసి వేసేటి వాళ్ళు తీసి పడేయండి. అంతకంటే మించి దీనికి ఏం చెప్పలేం మనం. సో, ఇది మొత్తానికి గురువుగారు చెప్తుందేంటంటే, దాని పూర్వపరాలు ఎక్కడ జన్మించింది? ఎలా మన మధ్యకొచ్చింది? తద్వారా మన జీవితంలో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ అన్నదాన్ని చాలా క్లియర్‌గా చెప్పారు కదా! కరుంగలి మాలకతో పాటు మీకు మ్యాగ్నెటిక్ బ్యాండ్స్ కావచ్చు, ఇంకా కొంతమంది ఆ పూజలు, ఈ పూజలు అని చెప్తూ ఉంటారు కదా! ఆలోచించండి. దైవభక్తి మనల్ని ముందుకు నడిపించాలి గానీ, అంధభక్తితో మనం వెనక్కి నడవకూడదంటూ గురువుగారు చెప్తున్నారు. నా అభిప్రాయం కూడా అదే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సర్, థాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. మహాదేవ. మహా